హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా రేణు 2026. ఈరోజు వచ్చేసి సేమియా పాయసం అండి. చాలా క్రీమీగా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే. తొందరగా కొంతమంది సేమియా పాయసం చేసినా కూడా తొందరగా గడ్డ కట్టిపోతుంది అంటారు కదా. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక చిన్న టిప్ తోటి మనము ఈరోజు సేమియా పాయసం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా ఒక వెడల్పటి గిన్నె పెట్టి గిన్నె హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. సో నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సన్న సేమియాని తీసుకున్నాను. మరీ అంత సన్న కాదు, మరీ అంత లడ్డుగా కాకుండా మీడియం సైజ్ సేమియాని తీసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెల్లగా స్లో ఫ్లేమ్లో పెట్టి మనము ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. చూసారా? సో ఈ విధంగా వస్తే ఫ్రై అయిపోయినట్టే సేమియా. ఇక సేమియా తొందరగా ఉడికిపోవడం కోసం మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా వరకు వెంటనే పాలు పోసి ఉడికించడం ద్వారా గడ్డ కట్టిపోతుందండి. సో అలా కాకుండా ఉండాలి అంటే ముందుగా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడే 70% వరకు కుక్ అయిపోతుంది సేమియా. మిగతా 30% పాలల్లో కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 1 లీటర్ వరకు చిక్కటి పాలని వాటర్ అనేది యాడ్ చేయకుండా పాలను మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగా వాటర్ యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదండి. పాలని ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకున్నాను. సో పాలల్లో సేమియా ఉడకడం కోసం మూత ఉంచుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 మినిట్స్ ఉడకనిద్దాం. సో దానికంటే అది ఉడికేలోపు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాం. ఒక చిన్న గిన్నె తీసుకొని డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ కూడా మంచిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర ఉన్నవే తీసుకున్నానండి. ఇంకా చాలా వరకు డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, చాలా రకాలు. సో నేను మాత్రం బాదం, జీడిపప్పు మాత్రం యూస్ చేశాను. సో ఇక్కడ వరకు చూడండి మంచిగా నెయ్యిలో ఫ్రై అయిపోయాయి. సో వీటిని పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు మన సేమియాని మూత తీసి ఒకసారి చూద్దాం. చూసారా? మంచిగా మరుగుతూ ఉంది కదా. ఇక్కడ లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను నేను. ఇలా మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు ఇలాచీ పౌడర్ కాకుండా ఇక్కడ ఫ్రెష్ ఇలాచీలను తీసుకొని వెంటనే మంచిగా దంపుకొని వేసేసుకోవాలి. ఇక్కడ 4 వరకు యాలకులను తీసుకొని వేసాను. సో వేసి మంచిగా ఒక 2 నుంచి 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఆ ఫ్లేవర్ అంతా కూడా పాయసానికి పట్టేలాగా కలుపుకొని ఉంచేసుకుందాం. లో ఫ్లేమ్లో కుక్ అయిపోయిన తర్వాత మనము ఇంకా ఇప్పుడే షుగర్ కాకుండా ఉడికినాయా లేదా పాలల్లో కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, పాలు అక్కడ చిక్కబడిపోయాయి. చూస్తేనే మీకు తెలుస్తుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మనము 2 మినిట్స్ అయితే చక్కెర యాడ్ చేసుకుంటాము అన్నప్పుడు మాత్రం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. చాలా వరకు స్టవ్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటారు. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ 1 మినిట్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అనగా షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు సేమియా అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందు